నమస్తే న్యూస్ కు స్వాగతం. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని సిపిఎం జిల్లా నాయకుడు దువ్వ శేషుబాబ్జీ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో పిఠాపురంలో ప్రజా పోరాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురం బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజా పోరు సభ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు దువ్వ శేషుబాబ్జీ కుంచే చిన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కర్ణం విశ్వనాథం, మణి నాగేశ్వరరావు, రాజు, రాజు సత్యనారాయణ, స్టాలిన్, మణికంఠ, కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. ప్రజలకి చాలా హామీలు ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ అందుకు భిన్నంగా ఆయన పరిపాలన సాగుతున్నది. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని ఆయన ముందుగా వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 8,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ట్రూ-అప్ ఛార్జీలు పెంచుతున్నారు ఆయన. ఇది అన్యాయం. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందజేస్తా అని చెప్పాడు ఆయన. ఈ రోజుకి వచ్చి ఇది అమల్లోకి రాలేదు. ఇవి 2 ఉదాహరణలు చూస్తున్నా సరే ఆయన పాలన ఏమిటో అర్థం అవుతున్నది. తల్లికి వందనం అన్నాడు, అది ఎంతవరకు అమల్లోకి రాలేదు. మహిళలందరికీ బస్సులు ఉచిత ప్రయాణం అన్నారు, అది కూడా అమల్లోకి రాలేదు. ఆయన ఫలానా పని చేస్తానంటే చేస్తున్నది ఆయన కనపట్ల. ఇప్పుడు కాదు, ఆయన గత చరిత్ర కూడా అంతే. మీరు పిఠాపురం తాలూకా వాసులు కదా, 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఎస్సీజెడ్ అంతా తిరిగి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తాను వాగ్దానం చేశాడు ఆయన. అందరూ ఓటేశారు, అధికారంలోకి వచ్చాడు ఆయన. రైతుల భూములు తిరిగి ఇచ్చాడా? ఇవాళ అందుకని ఇప్పుడు మేము ప్రశ్నించేది ఏంటంటే గవర్నమెంట్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి, ప్రజల మీద అదనపు భారాలు వేయకండి. ఈ నినాదంతో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రాష్ట్రం అంతటా ఈ ప్రచారం చేస్తున్నాం. ప్రభుత్వం ఏంటంటే తక్షణమే తన హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతాం. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 4-5 నెలల్లో సుమారు కావస్తున్నా సరే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఈ రోజున 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే వాళ్ళకి ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి ఓడిపోవడం కారణం ఏంటంటే ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ స్కీమ్ వర్కర్లు ఎవరైతే వాళ్ళకి వ్యతిరేక విధానాలు అవలంబించారో వైసీపీ ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పారు. ఈ రోజున 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. అది చేసిన తప్పు, గత ప్రభుత్వం చేసిన తప్పు. ఈ రోజున మేము కూటమిగా ముగ్గురం కూడా ఏకమయ్యి ప్రజలకు అటువంటి తప్పులు చేయం మేము అని చెప్పేసి 6 పథకాలనే పేరుతోటి ప్రజలకి మభ్యపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేంటంటే ఈ రోజున ఎక్కడా కూడా ఇసుక అనేది కూడా సుమారు టన్ను 6,000 రూపాయలు 7,000 రూపాయల దాకా పలుకుతూ ఉన్నది. ఈ రోజున కూడా రిచ్ల దగ్గర కూడా చూస్తే ఇసుక మాత్రం లేదు. ఎందుకంటే గతంలో 2 నెలల ముందు అయితే ఎక్కడికక్కడ కూడా 5 రిచ్లు ఉన్నాయి, ఇసుక రిచ్లు. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పోగుబడి ఉన్నాయి. కానీ నేటికి కూడా చూస్తుంటే ఆన్లైన్ విధానం ఉన్నారు. ఆన్లైన్ ఏమో అర్ధరాత్రి కూడా 12 గంటలు దాటిన తర్వాత 5 నిమిషాలు ఆన్లైన్లో బుకింగ్ జరుగుతూ ఉన్నది. మిగిలిన టైం అంతా కూడా ఆన్లైన్ జరగడం లేదు. అలాగే రిచ్ల వద్ద ఉన్న ఇసుక కూడా ఏమైపోయిందో చెప్పలేని పరిస్థితి. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు చెబుతూ ఉన్నారు ప్రజలకు తక్షణమే ఎవరైతే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారో లేదా ఇసుక కావాలని అన్నారో వాళ్ళకి తక్షణమే ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున రహదారులు కూడా చూస్తుంటే చాలా విపరీతంగా రహదారులు మాత్రం అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రహదారులన్నీ విస్తరణ జరిగి అలాగే చిన్న చిన్న పంట కాలువలకి వెళ్ళే నీరంతా ఈ రోజున 3 అడుగుల కాలువకే కుదించడం జరిగింది. ఇది ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. దీని ఆక్రమణలు ఎక్కడైతే జరిగో ఆక్రమణని తొలగించాలి. అలాగే రోడ్లు విస్తరణ జరగాలి, శానిటేషన్ మెరుగుపరచాలి. సుమారు ఏదైనా ఏలేరు నుంచి రిజర్వాయర్ పొంగి సొంతగడ్డ కాలువ ఉప్పొంగిపోతూ ఉన్నది. అక్కడ ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గొల్లపల్లిలో కూడా జగనన్న కాలనీ కూడా అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు రాకపోకలు చేయాలంటే బ్రిడ్జి వర్షం వచ్చేసి నీరు రాకపోకలకి అంతరాయం ఏర్పడుతున్నది. అక్కడ జగనన్న కాలనీలో చిన్న బ్రిడ్జి ఏర్పాటు చేయాలా, నివసించే ప్రజలకి మీరు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా రాయితీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ పెట్టాలి. మీరు డిమాండ్ పెట్టడం కాదు, తలొక్కి కాళ్ళు పట్టుకుంటే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇటువంటి నిర్ణయాలన్నీ మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం మేము. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది వినాదం రద్దు చేయాలి. మీరు జమిలీ ఎన్నికలు పెట్టడం ఇది భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా మీరు చర్యలు చేపడుతున్నారో దాన్ని వెంటనే మీరు పార్లమెంట్లో రద్దు చేయాలి. లేదంటే సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు ఉండకూడదు అని చెప్పేసి మేము పోరాటం చేస్తామని చెప్పేసి
మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.